జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కుట్రలు పన్నుతోందని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోటుకారి భాస్కర్ ఆరోపించారు. ఈ మేరకు డీసీసీ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం స్థానిక గాంధీ సర్కిల్ ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. తొలుత గాంధీ సర్కిల్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో అందరికీ ఆమోదయోగ్యమైన జాతిపిత మహాత్మా గాంధీ పేరుతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. అయితే నేడు జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు బీజేపీ పూనుకోవడం దారుణమన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో మోడీ సర్కార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని సైతం తొంగలు తొక్కుతోందని మండిపడ్డారు. ఇలాంటి విధానాలకు స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉపాధి కూలీలతో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఏమీ పథకాలు చేపట్టేందుకు చేతగాక కాంగ్రెస్ పార్టీ నామకరణం చేసినటువంటి మహాత్ముని నామకరణంతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంగా పేరు పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి. అలాంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని పూర్తిగా మహాత్ముని పేరు లేకుండానే దీన్ని కొనసాగించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. మహాత్ముడంటే ఆయన ఒక జాతి పిత, స్వాతంత్రానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. అలాంటి మహనీయుడి పేరు కాంగ్రెస్ పార్టీ ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనే పథకం పేరు పెడితే ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో పూర్తిగా మహాత్ముని పేరునే తీసేసేందుకు కుట్ర పన్నుతోంది. ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ని కొనసాగించకపోతే ప్రతి వాడల ఉపాధి కూలీలందరూ కూడా రోడ్ల మీదకి వస్తారనేసి సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకండి మీకు అంత కుట్ర? మీకు కొత్తగా పథకాలు ఏమైనా ఉంటే మీరు రూపొందించండి, ప్రజల్లోకి తీసుకోండి. ఆనాడు పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు, పేద ప్రజలు పొదుపు మార్గంలో నడిచేందుకు, పేద ప్రజలు 4 రూపాయలు వెనకేసుకునేందుకు ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ప్రవేశపెడితే ఈరోజు మీరు మహాత్మా గాంధీనే మీరు ఓర్వలేక ఉన్నారే. రాజ్యాంగాన్ని మార్చేయాలని అంబేద్కర్కి అవమానం చేస్తారు, మహాత్ముని పేరు తొలగించాలని చూస్తారు. ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చే సంకేతం? దేశం ఎటు వెళుతోంది? దేశం మతోన్మాదం దిశగా వెళ్ళకూడదు. దేశం సర్వమత సమ్మేళనం మిళితం మన భారతదేశం. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు అన్నీ కలిస్తేనే భారతదేశం. స్వాతంత్రం కూడా ఆ రోజు అన్ని వర్గాలు కలిస్తేనే, పోరాటం చేస్తేనే స్వాతంత్రం మనకు లభించింది. అలాంటిది కేవలం ఆర్ఎస్ఎస్ విధానాలతో ముందుకు పోతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ నాయకత్వం నిజంగా కూడా దేశానికి ద్రోహం తలపెడతా ఉంది అని మేమందరూ కూడా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా శ్రేణులందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని పేరును కొనసాగించకపోతే ఖచ్చితంగా ఉపాధి కూలీలతో కలిసి రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని ఎండగడతామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్.